ఓం శ్రీ మాత్రే నమః. నవంబర్ 26వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయనం, శరత్ ఋతువు, మంగళవారం. తిథి ఏకాదశి. రాత్రి తెల్లవారుజామున 3:31 వరకు. నక్షత్రం హస్త. తెల్లవారుజామున 5:11 వర్జ్యం ఉదయం 11:56 నుంచి మధ్యాహ్నం 1:42 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:20 నుంచి 9:06 వరకు. అమృతకాలం రాత్రి 10:33 నుంచి 12:19 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు. సూర్యోదయం ఉదయం 6:11 సూర్యాస్తమయం సాయంత్రం 5:21. ఈ రోజు విశేషం ఉత్పన్న ఏకాదశి. ఉత్పన్న ఏకాదశి అత్యంత పవిత్రమైన ముఖ్యమైన వ్రతాలలో ఒకటి. కార్తీక మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఈ ఏకాదశిని కార్తీక బహుళ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. ఈ ఉత్పన్న ఏకాదశి రోజు పూజ ఎలా చేయాలి, ఏ నియమాలు పాటించాలి, ఈ ఏకాదశి యొక్క విశిష్టత గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సత్యయుగంలో మూరా అనే రాక్షసుడు దేవతలను పీడించేవాడు. అతని బాధలు తట్టుకోలేక దేవతలు విష్ణుమూర్తిని శరణు వేడారు. దేవతలను రక్షించడానికి విష్ణుమూర్తి ఆ రాక్షసుడితో యుద్ధానికి దిగాడు. యుద్ధం చాలా కాలం పాటు జరిగింది. విష్ణుమూర్తి కొంత విశ్రాంతి తీసుకోవడానికి హేమవతి అనే గుహలోకి వెళ్లి యోగ నిద్రలోకి జారుకున్నాడు. మూర విష్ణుమూర్తిని చంపడానికి గుహలోకి ప్రవేశించాడు. అప్పుడు విష్ణుమూర్తి శరీరం నుంచి ఒక తేజోవంతమైన శక్తి ఉద్భవించింది. ఆ శక్తి స్త్రీ రూపంలోకి మారి మురను సంహరించింది. విష్ణుమూర్తి నిద్రలేచి జరిగింది చూసి ఆశ్చర్యపోయాడు. ఆ శక్తిని ఎవరని ప్రశ్నించగా ఆమె తనను ఏకాదశి అని పరిచయం చేసుకుంది. విష్ణుమూర్తి ప్రసన్నుడై ఏకాదశికి వరమిచ్చాడు. ఆ వరం ప్రకారం ఏకాదశి రోజున ఉపవాసం ఉండి తనను పూజించే వారికి సకల శుభాలు కలుగుతాయని విష్ణుమూర్తి అనుగ్రహించాడు. అప్పటి నుంచి ఆ ఏకాదశి ఉత్పన్న ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది. ఉత్పన్న ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనాలు. మనిషి తెలిసి తెలియక చేసే పాపాల నుంచి విముక్తి పొందడానికి ఉత్పన్న ఏకాదశి వ్రతం చాలా ఉపయోగపడుతుంది. ఈ వ్రతం ఆచరించడం వల్ల జీవితంలో చేసిన పాపాలు నశిస్తాయి, మనస్సు శుద్ధి చెందుతుంది. భవబంధాల నుంచి విముక్తి పొంది మోక్షాన్ని పొందాలనుకునే వారికి ఈ వ్రతం చాలా ముఖ్యమైనది. ఉత్పన్న ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల పుణ్యం సమకూరుతుంది, మోక్ష మార్గం సుగమం అవుతుంది. ఉత్పన్న ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం ప్రాప్తిస్తాయి. దీనివల్ల జీవితంలో సకల సుఖాలు అనుభవిస్తారు. ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం వల్ల వారు ముక్తి పొందుతారు. వారి ఆత్మకు శాంతి కలుగుతుంది. ఉపవాసం ఉండడం వల్ల మానసిక శాంతి, ఏకాగ్రత పెరుగుతాయి. కోపం, ఆందోళన వంటి విషయాలు తగ్గుతాయి. ఏకాదశి వ్రత నియమాలు. ఏకాదశి రోజున వీలైన వారు ఉదయం నుంచి మరుసటి రోజు ద్వాదశి వరకు ఉపవాసం ఉండాలి. దశమి నాడు ఏకాదశి వ్రతం ఉన్నవారు ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి. ఉపవాస సమయంలో ధాన్యాలు, పప్పు ధాన్యాలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటివి తీసుకోకూడదు. బియ్యం, గోధుమ వంటివి కూడా తినకూడదు. పండ్లు, కూరగాయలు, పాలు, నీరు తీసుకోవచ్చు. సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. విష్ణుమూర్తిని పూజించాలి. విష్ణు సహస్రనామ పారాయణ, ఏకాదశి వ్రత కథ చదవాలి. విష్ణు దేవాలయాలను దర్శించుకోవాలి. దాన ధర్మాలు చేయాలి. పేదవారికి అన్నదానం చేయడం వల్ల పుణ్యం ప్రాప్తిస్తుంది. ఏకాదశి రోజున నిద్రపోకూడదు. హరినామ స్మరణ చేస్తూ రేయంతా జాగరణ చేయాలి. ద్వాదశి రోజున ఉపవాస దీక్ష విరమించాలి. పూజారి లేదా పెద్దవారి ఆశీర్వాదం తీసుకుని భోజనం చేయాలి. ఉత్పన్న ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందండి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారు మొహమాటానికి పోకూడదు. ఓర్పుతో లక్ష్యాలను పూర్తి చేయాలి. కాలం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో సౌమ్యంగా వ్యవహరిస్తారు. శాంత చిత్తంతో నిర్ణయాలు తీసుకోవాలి. సర్దుకుపోయే ధోరణి అవసరం. తగినంత మానవ ప్రయత్నం చేయండి. కార్యసిద్ధి ఉంటుంది. వ్యాపారంలో అనుకున్న ఫలితం సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. మంచి ఫలితాలు ఉన్నాయి. చేసే పనిలో నిజాయితీగా ఉండండి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మీ మాటకు తిరుగుండదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆస్తుల వివాదాలు కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వాహన యోగం ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు.
అన్ని విధాలా అనుకూలంగా ఉంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి ఆదాయానికి లోటుండదు. తలచిన పనులు పూర్తవుతాయి. ప్రమోషన్కు అవకాశం ఉంది. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అప్పులు తీరుస్తారు. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఐటీ, వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. కోర్టు కేసులు చక్కబడతాయి. వీరు అనవసరపు ప్రయాణాలు చేస్తారు. ఆకస్మిక ఖర్చులు ఎక్కువవుతాయి. బంధుమిత్రులతో వివాదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, ఉద్యోగ రంగాల్లో కాస్త ఒత్తిడి ఏర్పడుతుంది. శ్రీరామ నామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట కాలం ఉంది. అభివృద్ధిని సాధిస్తారు. ముఖ్య కార్యాల్లో అనుకున్న ఫలితం వస్తుంది. అనేక లాభాలు ఉంటాయి. ధర్మబద్ధంగా పనిచేయండి. ఆర్థిక వృద్ధి సూచిస్తుంది. పెద్దల ఆశీస్సులతో ఒక మెట్టు పైకి ఎక్కుతారు. ఇంట్లో వారి సూచనలు విజయాన్ని ఇస్తాయి. కీర్తి పెరుగుతుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్య పనుల్లో సానుకూల ఫలితాలు లభిస్తాయి. ఊహించిన ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టదైవ దర్శనం శుభప్రదం. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు. ఉద్యోగ విధులు అనుకూలంగా సాగిపోతాయి. బాగా ఒత్తిడి పెరిగినా ప్రయత్నాలు పూర్తి చేస్తారు. కొత్తగా పరిచయమైన వారిని గుడ్డిగా నమ్మకూడదు. సాహస కార్యాలకు కొంత దూరంగా ఉండడం మంచిది. వస్తువులు కానీ డబ్బు కానీ నష్టపోయే అవకాశం ఉంది. ప్రయోజనం లేని బాధ్యతలను నెత్తిన వేసుకోవద్దు. కుటుంబంలో మాట పట్టింపులు ఏర్పడతాయి. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులు కొద్దిగా శ్రమ పడాల్సి ఉంటుంది. స్నేహితురాలతో షికార్లు చేస్తారు. ఆర్థిక విషయాల్లో ఆటుపోట్లు తొలగుతాయి. వస్తు లాభాలు పొందుతారు. పనులు సకాలంలో చక్కదిద్దుకుంటారు. ఇంటర్వ్యూలకు హాజరవుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో వివాదం ఏర్పడినా తొలగిపోతుంది. ఎప్పటి నుంచో ఉన్న అనారోగ్య సమస్యలు కాస్త ఊరటనిస్తాయి. బంధుమిత్రులను కలుస్తారు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక అంశాలు బాగుంటాయి. ప్రతి అడుగు ఆలోచించి వేయండి. ఉద్యోగంలో తెలియని ఆటంకాలు ఉంటాయి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పనిచేయాలి. సహనాన్ని పరీక్షించే కాలం ఇది. శాంత స్వభావంతో పరిస్థితులను అర్థం చేసుకుని లక్ష్యాన్ని సాధించాలి. మిత్రుల సలహా అవసరం. పనుల్ని వాయిదా వేయవద్దు. సకాలంలో పనులను పూర్తి చేస్తారు. బంధుమిత్రులను కలుపుకొని పోతారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ప్రయాణాలు సుఖవంతమవుతాయి. శివుణ్ణి ఆరాధిస్తే మంచిది. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు ఎంతగానో శ్రమ పడాల్సి ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టు కేసుల్లో చిక్కులు ఎదురవుతాయి. మంచికి పోతే చెడు ఎదురైనట్లుగా ఉంటుంది. ఇతరులకు మీరు చేసే సహాయం కొన్ని సమస్యలు తెచ్చిపెడుతుంది. దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు పెరిగిపోతాయి. బయటవారి కారణంగా కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వాహన ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో ఆదరణ లభిస్తుంది. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలంగా ఉంటుంది. వీరు ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అలాగే అనారోగ్య సమస్యలు వస్తాయి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభకాలం నడుస్తోంది. అభీష్ట సిద్ధి విశేషంగా ఉంది. సకాలంలో పనులను పూర్తి చేయండి. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు ఉంటాయి. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది. ఎటు చూసినా విజయమే గోచరిస్తోంది. నూతన వస్త్ర ప్రాప్తి సూచిస్తోంది. గృహ, వాహనాది యోగాలు ఉన్నాయి. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. పై అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కీలక పనులను కొన్ని పూర్తి చేస్తారు. మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కొంత రుణ బాధ తొలగుతుంది. చేపట్టిన పనులు ఉత్సాహంతో పూర్తి చేసుకుంటారు. ఇంట బయట గౌరవం పెరుగుతుంది. మంచి చోట వివాహ సంబంధం కుదురుతుంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి డోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. కామర్స్ విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. స్నేహితురాలికి భారీగా కానుకలు కొనిపెడతారు. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. కోర్టు కేసు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆర్థిక ప్రగతి లభిస్తుంది. పనులు చకచకా సాగుతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. వాహన యోగం ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈరోజు మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని విషయాల్లోనూ విజయాన్ని సాధిస్తారు. శివాష్టకం చదివితే మంచిది.
మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారు మనోబలంతో పని ప్రారంభించండి, విజయం లభిస్తుంది. చంచల నిర్ణయాలు వద్దు, ఆత్మీయుల సలహా తీసుకోవాలి. పనిని మధ్యలో ఆపవద్దు. ముందస్తు ప్రణాళికతో రానున్న ఆపదను తప్పించుకోవచ్చు. దృఢ సంకల్పం, శాంత స్వభావం ముందుకు నడిపిస్తాయి. అపార్థాలకు తావివ్వకండి, ఆశించిన ఫలితాలు ఉంటాయి. బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ముఖ్యమైన పనుల్లో పురోగతి ఉంటుంది. ప్రయాణ సూచన ఉంది. దైవారాధన మానవద్దు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. గృహ వాహన యోగాలకు అవకాశం ఉంది. సైన్స్ విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటారు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. శుభవార్తలు వింటారు. వస్తు లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలను విస్తరిస్తారు. ఆదాయం పెరుగుతుంది, కానీ అనవసరపు ఖర్చులు తప్పకపోవచ్చు. ఉద్యోగంలో సహోద్యోగులు, అధికారులు సహకరిస్తారు. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ అనుకూల ఫలితాలను ఇస్తాయి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలమైన సమయం. ఈరోజు మీరు జాగ్రత్తగా అన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారం లభిస్తుంది. అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ధనయోగం ఉంది. ఆవేశపరిచే వారుంటారు. మీ మనోధర్మాన్ని అనుసరించి ముందుకు వెళ్ళండి. ఉత్సాహంగా పనిచేయండి. వ్యాపారంలో శ్రమ గోచరిస్తోంది. స్వప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోండి. చిక్కులు తొలగిపోతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక ఊహించని శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. ప్రయాణాలు చేస్తారు. సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. కోర్టు కేసు మళ్లీ వాయిదా పడే అవకాశం ఉంది. పరిచయాలు విస్తృతమవుతాయి. సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ ఖర్చులు పెరుగుతాయి. రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి ఏర్పడుతుంది. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో రాణిస్తారు. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆహ్వానాలు అందుతాయి. యత్న కార్య సిద్ధి లభిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఈరోజు వీరికి మానసిక ఆందోళన తప్పదు. ప్రతి విషయానికి ఎక్కువగా శ్రమిస్తారు. బంధుమిత్రులు, స్నేహితులతో విభేదాలు ఏర్పడతాయి. కొత్త వారితో పరిచయం ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. దైవారాధన మానవద్దు. మొత్తం మీద ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి ఉద్యోగ వ్యాపారాలు అద్భుతంగా ఉంటాయి. గుర్తింపు, గౌరవాలు లభిస్తాయి. జీవితాశయం నెరవేరుతుంది. అధికారుల ప్రోత్సాహం ఉంటుంది. క్రమంగా అభివృద్ధిని సాధించే కాలం ఇది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. సంకోచించకుండా నిర్ణయాలు తీసుకోండి. వివాదాలకు ఆస్కారం ఉంది. మిత భాషణం మేలు. మీ రంగాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఒక ముఖ్యమైన పని ముందుకు సాగుతుంది. ఒక శుభవార్త మీకు సంతోషాన్ని పెంచుతుంది. గోసేవ చేయాలి. ఇంట్లో కొత్త మార్పులు జరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి విపరీతంగా ఒత్తిడి ఉంటుంది. అనుకోకుండా కొన్ని కుటుంబ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవసరానికి కావలసిన డబ్బు అందుతుంటుంది. వృధా వ్యయం ఎక్కువగా ఉంటుంది. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొత్త పరిచయాలు పెరుగుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురును వింటారు. విద్యార్థులకు పర్వాలేదు. విహారయాత్రలు చేస్తారు. హామీలు ఉండవద్దు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. స్థానచలన సూచనలు ఉంటాయి. కొత్త వారిని కలుస్తారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఉద్యోగం బాగుంటుంది. పనులు పూర్తవుతాయి. ఉత్సాహంగా ఉంటుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. వ్యయం తగ్గించి సంపద పెంచుకునే మార్గాలను అన్వేషించాలి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. మానసిక సంఘర్షణకు లోనవ్వవద్దు. వారం మధ్యలో ఒక ఆపద నుంచి బయటపడతారు. మిత్రుల సహకారంతో ఒక పని పూర్తవుతుంది. కీలక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. శత్రువుల మీద విజయం సాధించగలుగుతారు. ఒక వ్యవహారంలో కీర్తి వచ్చే ఆస్కారం ఉంది. ప్రయాణాలు వాయిదా వేసుకోండి. ఇవ్వాల్సిన వారు సమయానికి డబ్బు ఇస్తారు. భూ వాహన యోగాలకు అనుకూలంగా ఉంది. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. వీరనుకున్న పనులు జరుగుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది.
ఒకటి అనుకుంటే మరొకటి అవుతుంది. సహనంతో మెలగాలి. అనవసరపు విషయాలకు దూరంగా ఉండండి. వృత్తి ఉద్యోగాల్లో అభద్రతా భావం ఏర్పడుతుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభవార్తను వింటారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారంలో కొద్దిగా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. వ్యాపారులకు, కళా సాహిత్య రంగాలకు చెందిన వారికి బాగుంటుంది. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. ఆహారం తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లలతో నిదానంగా ఉండాలి. మనో నిగ్రహానికి ప్రయత్నించాలి. నవగ్రహాలను పూజిస్తే మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారు లక్ష్యాన్ని త్వరగా చేరుతారు. ఉద్యోగంలో మీ ధర్మాన్ని నిర్వర్తించండి. ఫలితం అనుకూలంగా ఉంటుంది. స్థిరత్వం లభిస్తుంది. బంధుమిత్రుల ప్రశంసలు ఉంటాయి. అపోహలు తొలగుతాయి. వ్యాపారం అనుకూలం. ఓర్పుతో వ్యవహరిస్తే ఆర్థిక వృద్ధి ఉంటుంది. మంచి భవిష్యత్తు కోసం కష్టపడాలి. శారీరక శ్రమ తగ్గుతుంది. మనోధైర్యాన్ని అస్సలు కోల్పోకండి. బంధువులతో వాదనలకు దిగవద్దు. ఇంట్లో మాట పట్టింపులు రాకుండా చూసుకోండి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. మీ కుమార్తెకు పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. ఏ పనైనా శ్రమ మీద కానీ పూర్తి కాకపోవచ్చు. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. కొత్త ఆశలు చిగురిస్తాయి. పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం పొందుతారు. వీరు సన్నిహితులను కలుసుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని విషయాలు మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. నవగ్రహ స్తోత్రం పారాయణ చేస్తే మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మితంగా మాట్లాడాలి. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు. ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. నిందారోపణలు చేసేవారు ఉంటారు. ఉద్యోగంలో ఒత్తిడి పెరగవచ్చు. శాంతంగా ఉండాలి. వృధా వ్యయం పెరగకుండా చూసుకోవాలి. త్వరలోనే మంచి భవిష్యత్తు సిద్ధిస్తుంది. విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. లాయర్లకు, డాక్టర్లకు అనుకూలమైన సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి మంచి కబురు అందుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. కోర్టు కేసులో శుభవార్తను వింటారు. స్పెక్యులేషన్ పనికిరాదు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. కొన్ని ప్రతికూలతలు ఉన్నా ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అనవసరపు ఖర్చులకు అవకాశం ఉంది. దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు దక్కుతాయి. వీరు అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబం విషయంలో మానసిక ఆందోళన తప్పదు. స్త్రీలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. మీరు ప్రతి విషయాన్ని పూర్తిగా మార్చాల్సిన అవసరం లేదు. అన్ని విషయాలు మీ నెత్తిన వేసుకోవడం అంత శ్రేయస్కరం కాదు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. సూర్యనారాయణ మూర్తి ఆరాధన శుభదాయకం. ఈ రాశి వారికి మొత్తంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి బాగుంటుంది. ధైర్యంగా మంచి ఫలితాన్ని సాధిస్తారు. కాలం సహకరిస్తుంది. వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు. పట్టుదలతో బంగారు భవిష్యత్తును సొంతం చేసుకుంటారు. ఈర్ష్యాపరుల మాటల్ని పట్టించుకోవద్దు. మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి. కుటుంబ పరంగా కలిసి వస్తుంది. శుభవార్తను వింటారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. కీలక పనుల్లో కుటుంబ సహకారం అందుతుంది. ప్రయాణాలు చేస్తారు. గిట్టని వారికి దూరంగా ఉండాలి. అన్నదానం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉన్నాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత లభిస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈరోజు వీరు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అనుకున్న పనులను పూర్తి చేస్తారు. కొత్త పనులను వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. విలువైన వస్తువులు కొంటారు. పాత బకాయిలు కొన్ని వసూలవుతాయి. ప్రశాంతంగా గడుస్తుంది. విదేశీ సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. చేపట్టిన పనులు చురుగ్గా సాగుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబంలో ఆదరణ, ఆప్యాయతలు పెరుగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సంతానం విషయంలో విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆరోగ్యానికి డోకా లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు పురోగతి చెందుతారు. ఆర్కియాలజీ పరిశోధక విద్యార్థులకు చాలా బాగుంది. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తలు అవసరం. కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాలను ఎప్పుడు బహిర్గతం చేయాలో నిర్ణయానికి వస్తారు. కొందరు వ్యక్తులకు సహాయం చేసేందుకు ఒప్పుకుంటారు. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభకాలం నడుస్తోంది. అంతా మంచే జరుగుతుంది. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది. ఉద్యోగంలో గుర్తింపు సాధిస్తారు. కాలం వృధా కాకుండా చూసుకోవాలి.
ధనలాభం సూచిస్తోంది. చెడు ఆలోచనలు రానియవద్దు. సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. ఇష్ట కార్యాలు పూర్తి చేస్తారు. మీ రంగాల్లో ఉత్సాహంగా పనిచేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతి విషయంలో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. లక్ష్మీ సహస్రనామం మేలు చేస్తుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనుకోని ఖర్చులు మీద పడతాయి. కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు శ్రద్ధ తీసుకోవలసి ఉంటుంది. డబ్బు వ్యవహారాల్లో జాగ్రత్త. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగ విధి నిర్వహణలో కాస్తంత సహనంతో వ్యవహరించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. విలాసాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. పిల్లల చదువుల్లోనూ, ఉద్యోగ ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాల్లో పురోగతి లభిస్తుంది. ప్రతి విషయంలోనూ జాగ్రత్త అవసరం. లేకపోతే అనుకోని చిక్కుల్లో చిక్కుకుంటారు. అన్ని విషయాల్లో స్థిర నిర్ణయాలు తీసుకుంటారు. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.